హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు ఇంటి వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ బ్లాగ్ అండి. మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి మేమైతే విజయవాడ వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి అయితే మార్నింగ్ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. విజయవాడ వచ్చేసరికి 9:30 అలా అయింది. మాకైతే టిఫిన్ అయితే ఎక్కడా చేయలేదండి. మధ్యలో ఇక్కడ విజయవాడలో చేద్దాము అని చెప్పేసి మేమైతే విజయవాడ వచ్చిన తర్వాతనే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్. చాలా అంటే చాలా బాగుందండి. టిఫిన్ కూడా ఎవరికి నచ్చిన వాళ్ళైతే తీసుకొని ఆర్డర్ పెట్టేసుకొని మేమైతే తినేసాము. తినేసిన తర్వాత ఇక దర్శనానికి వెళ్ళామండి. మేము వచ్చేసి కొండపైన వెహికల్ పార్కింగ్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాము. మన పార్కింగ్ వచ్చేసి కొండపైన పెట్టుకోవచ్చు. అలాగే కొండపైన ఒకవేళ ఫుల్ అయితే కింద కూడా మనకి వాళ్ళు పార్కింగ్ అయితే ఇస్తారు. చూసారు కదండి, ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వచ్చేసి కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైన పార్కింగ్ చేసామండి మేమైతే. మాకు వచ్చేసి దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇక్కడ దర్శనాన్ని వచ్చేసి టికెట్స్ కూడా ఉంటాయి. ఒకటి 100, 300, 500 అయితే ఉంటుంది దర్శనానికి. ధర్మ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే 500 టికెట్కి వెళ్ళాము. ఎందుకంటే కొంచెం అమ్మవారికి దగ్గరగా మనం దర్శనం చేసుకోవచ్చని మేము 500 టికెట్స్కి అయితే వెళ్ళాము. అలాగే ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. కింద కూడా అమ్మవారు ఉంటారండి. మనం దర్శనం చేసుకుని మామూలుగా మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు కొండపైకి. ఇక్కడైతే పార్కింగ్ కూడా టికెట్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుండి నైట్ వచ్చేసి 9:30 వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్ వచ్చారండి. ఆల్మోస్ట్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. కొండపై నుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, పక్కనే కృష్ణా నది. చాలా అంటే చాలా బాగుంటుంది కొండపై నుంచి అయితే వ్యూ. మేమైతే ఇక్కడ వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కొండపైనే మనకు కావాల్సినవి ఉంటాయి, కొబ్బరికాయలు, అలాగే అమ్మవారికి ఒకవేళ చీర పెట్టాలనుకున్న చీర, గాజులు, అలాగే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి కొండపైననే. అలాగే మనం అమ్మవారి చీరలు వేలంపాటలో మనం తీసుకోవాలనుకున్న చీరలు కూడా ఇక్కడ ఉంటాయండి కొండపైన. ఇక్కడ వచ్చేసి ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడే ఉంటాయి రూమ్స్ కూడా, ఫోను భద్రపరిచేస్తామని చెప్పేసి. అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుందండి. ఫోన్ల దగ్గర అయితే ఫుల్ రష్ ఉంటుంది. కొంచెం క్యూ లైన్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే మనకి దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. మామూలుగా సర్వదర్శనం కూడా ఉంటుంది. అలాగే 500 టికెట్స్కి 300 టికెట్స్కి అయితే వాళ్ళు లడ్డూలు కూడా ఇస్తారండి. వాటిపైన ఇన్ని లడ్డూలు ఫ్రీ అని ఉంటుంది. అలాగే మామూలుగా మనం కావాలంటే కొనుక్కోవచ్చు ప్రసాదము. మాకైతే దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారి చీరలు కూడా అమ్ముతారండి. అలాగే మనం 500 టికెట్స్ 300 టికెట్స్ పెట్టినప్పుడు మనం తీసుకెళ్లే చీరలు, గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి మనకైతే ఇస్తారన్నట్టు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానం వచ్చేసి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే వెళ్ళండి. కొంచెం క్యూ లైన్ ఉంటుంది. ఒక అర్ధగంట 20 నిమిషాలు అయితే టైం పడుతుంది. అన్నదానానికి అయితే క్యూ లైన్ ఉంటుంది. వాళ్ళు బ్యాచెస్గా అయితే పంపించేస్తారు అన్నట్టు. అందుకు లేట్ అవుతుంది అన్నదానానికి. మేము ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఉండ్రవల్లి కేవ్స్కి అయితే వచ్చాము. కొంచెం దగ్గర ఉంటుంది. మంగళగిరి మీద నుంచి అయితే ఉండ్రవల్లి కేవ్స్కి అయితే వస్తామన్నట్టు. ఇక్కడ వచ్చేసి మాకు ఒక 1/2 hour ఏమో పట్టింది. 1/2 hour కూడా పట్టలేదు మాకు విజయవాడ నుంచి ఉండ్రవల్లి కేవ్స్కి అయితే. ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ 125 అన్నట్టు. ఈ గుహలు వచ్చేసి క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటివంట.
చాలా అంటే చాలా బాగున్నాయండి. హిస్టరీ కూడా మనం తెలుసుకోవచ్చు అంటే పిల్లలకి చెప్పడం కూడా బాగుంటుంది. చాలా మంచిగా అనిపించింది మేము ఈ కేవ్స్ గురించి తెలుసుకున్న తర్వాత అయితే. ఈ కేవ్స్లో ఉండే శిల్పకళ ఆధారంగా అయితే వాళ్ళైతే చోళుల కాలం నాటివని చెప్తున్నారండి. అలాగే ఈ గుహల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి, అలాగే మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే దారైతే ఉండేదంట. పూర్వం రాజులు రాణులు దేవతలను దర్శనం చేసుకోవడానికి అందరి ముందు కాకోకుండా ఎవరికి తెలియకుండా వాళ్ళ సీక్రెట్ ప్లేసుల నుంచి అయితే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళంట. అలాగనే ఇక్కడ కూడా వచ్చేసి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి పానకాలు, వెంకటగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే దారి అయితే ఉండేదంట. ఇప్పుడు ఆ దారిని మొత్తం క్లోజ్ చేసేసారు. కింద వచ్చేసి కొంచెం మామూలుగా గదులుగా ఇలా ఉంటాయండి. నేను చెప్పాను కదా ఇక్కడ దారి ఉంటుంది ఇట్లా టెంపుల్కి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి, పానకాల నరసింహస్వామి టెంపుల్కి దారి వచ్చేసి ఇదే అండి. ఇప్పుడైతే దాన్ని క్లోజ్ చేసేసారు. మనం మెట్లెక్కి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 గదులు కూడా వచ్చేసి లాక్ చేసి ఉంటాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం స్తంభాలతోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మామూలుగా ఇక్కడ దేవతామూర్తులను దర్శనం చేసుకున్న తర్వాత రామానుజాచార్యులు దర్శనమిస్తారు ఇక్కడ. అలాగే ఆంజనేయ స్వామి, అలాగే వీళ్ళతో పాటు మనకి ఇక్కడ పద్మనాభ స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. చాలా పెద్దగా ఉంటుందండి పద్మనాభ స్వామి అయితే. తిరువనంతపురంలో ఎలా ఉంటారో పద్మనాభ స్వామి ఇక్కడ కూడా అలాగనే ఉంటారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఈ పద్మనాభ స్వామి వచ్చేసి ఏకశిలా శిల్పం అంట. అంటే ఒకటే రాయితోటి ఈ పద్మనాభ స్వామిని అయితే చేశారంట. చాలా అంటే చాలా బాగుందండి.
తర్వాత థర్డ్ ఫ్లోర్ వచ్చేసి నాట్ అలౌడ్ అండి. మేము వెళ్ళినప్పుడు అయితే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళనివ్వలేదు. మళ్ళీ మేము కిందికి అయితే వెళ్తున్నాము. పైన థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏమీ ఉండవండి. ఒక 2 గుహలు అయితే ఉంటాయి, మామూలుగా గదుల టైప్ లో ఉంటాయి. చూసారు కదా, మెట్లు కూడా ఆ కాలం నాటివి అన్నట్టు ఎంత చిన్నగా ఉన్నాయో అసలు. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. అసలు ఈ గుహల గురించి అయితే మీరు తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి. విజయవాడ వచ్చినప్పుడు, విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ గుహలు వచ్చేసి. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదండి, వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.